మా పాపకి 10 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. రెడీ చేసి పెట్టుకున్న ఉగ్గు అయిపోయింది. అందుకోసమని మళ్ళీ ఉగ్గు రెడీ చేసుకోవడానికి కోసం మళ్ళీ ఇవి ఓట్స్ మకానా తెప్పించుకున్నాను. డైలీ మా పాపకి మార్నింగ్ రాగి జావా, ఆఫ్టర్నూన్ ఏమో వీటితో తయారు చేసిన ఉగ్గు పెడతాను తనకి. డైలీ ఉగ్గు, ఈవినింగ్ ఏమో రైస్ పెడతాను. కానీ ఈరోజు తనకి ఉగ్గు చేసి పెడదామంటే ఉగ్గు అయిపోయింది. అందుకోసమే ఇవి తెప్పించుకున్నాను. ఇప్పుడు ఉగ్గు చేసే తయారీ విధానం చూద్దాం రండి. నేను ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఓట్స్ తీసుకొని మంచిగా ఒక బాండీ పెట్టుకొని అందులో సన్న మంట మీద వేయించుకోవాలి. కొన్ని వేయించుకోవాలి. నేను క్వాకర్ ఓట్స్ తెప్పించుకున్నాను, ప్లెయిన్ ఓట్స్. అవే నాకు చాలా మంచిగా అనిపిస్తాయి. నేను ఎప్పుడు ఆ ఓట్సే తెప్పించుకుంటాను. కొన్ని వేయించాను, మరికొన్ని వేయించుకుందామని మళ్ళీ వేయిస్తున్నాను. బాగా సన్న మంట పెట్టి వేయించుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఓట్స్ పెడితే పిల్లల అరుగుదల కూడా బాగుంటుందట, గట్ హెల్త్ చాలా బాగుంటుందంట. అందుకే నేను ఓట్స్ పెడతాను ఎప్పుడు. మా పాపకి ఫస్ట్ నుంచి ఓట్సే ప్రిఫర్ చేస్తాను. నేను ఓట్స్ వేయిస్తుంటే మా పాప చూడండి వంటింట్లోకి వచ్చి అన్నీ కింద పడేసి అల్లరి చేస్తుంది. చూసారా, జీలకర్ర డబ్బా కింద పడేసింది. ఏం చేస్తాం, అస్సలు ఆగబట్టలేం కదా వాళ్ళని. ఇంకా ఆడుకొనిలే అని వదిలేసాను. అలాగే అవి పక్కన పెట్టి ఈ మకానా కూడా వేయించుకుంటున్నాను. ఇవి కూడా సన్న మంట మీదే వేయించుకోవాలి. మకానా కూడా హెల్త్కి చాలా మంచిదంట, పిల్లల గట్ హెల్త్ బాగుంటుందంట. నేను మా పాపకి ఫస్ట్ నుంచి ఇవే పెడుతున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. ఇంకా మా పాపనైతే అల్లరి ఆపట్లేదు. ఒక్కొక్కటిగా అన్నీ కింద పడేస్తుంది. పసుపు డబ్బా అవన్నీ కింద పడేస్తుంది. ఇంకేం చేస్తాం, ఆడుకోనిలే, నన్ను మళ్ళీ పని చేసుకొనివ్వదని ఆడుకోనిలే అని వదిలేసాను. మకానా వేగిపోయాయి. ఇలా పొడి పొడిగా అయ్యేలా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, పక్కన పెడదామనే లోపు మా పాప మళ్ళీ అల్లరి చేస్తుంది. అన్నీ కింద పడేస్తుందని అవి పక్కన పెట్టేలోపు మాడిపోయాయి. కొంచెం మాడినట్టు అయ్యాయి. సరే అని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ కొంచెం అటుకులు కూడా వేసుకోవాలి. దొడ్డటుకులు వాడతాను నేను. కొన్ని దొడ్డటుకులు కూడా వేయించుకోవాలి. సన్న మంట మీదనే దొడ్డటుకులు కూడా వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఒక పక్క మా పాపను చూసుకుంటూ ఇవి వేయించేసరికి మాడిపోతున్నాయి. ఏం చేయాలి, ఒక్కదాన్ని కదా చూసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెంగా మాడిపోయాయి. మీరు అలా కాకుండా మంచిగా సన్న మంట మీద వేయించుకోండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే ఇందులో నేను కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేశాను. మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొన్ని పుట్నాలు కూడా ఇందులో యాడ్ చేద్దామని కొన్ని పుట్నాలు తీసుకొని అవి కూడా సన్న మంట మీద పెట్టుకొని వేయించుతున్నాను. ఇవి కూడా వేయించేటప్పుడు మళ్ళీ మా పాప ఏదో కింద పడేసింది. ఇవి కూడా కాస్త మాడిపోయాయి. పట్టుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు. అందుకని తను అల్లరి చేస్తున్నాం కూడా తన కోసమే ఉగ్గు అయిపోయింది. అందుకే మళ్ళీ తొందర కొంచెమైనా ప్రిపేర్ చేసి పెడదామని చెప్పి వేయిస్తున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. గిన్నెలో పోసుకుందాం. ఇంకా నేను అందులో బాదం కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టం, నేను ఫస్ట్ నుంచే బాదం కూడా యాడ్ చేస్తున్నాను. బాదం కూడా సన్న మంట మీద వేయించుకోవాలి. కొంచెం బాదం కూడా వేగిపోయాయి. తీసి గిన్నెలో వేసుకుందాం. అన్నీ వేయించుకున్న తర్వాత వేడిగా ఉంటాయి కదా, కాసేపు వేడి చల్లారేలా పక్కన పెట్టుకుందాం. వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా పోసుకొని మిక్సీ పట్టుకుందాం. నేను మిక్సీ పడుతుంటే మా పాప ఏడుస్తుంది. మా పాపకి మిక్సీ సౌండ్ అంటే భయం వేస్తుంది. ఎప్పుడు నేను మిక్సీ పట్టినా తను ఏడుస్తుంది. తనని వేరే రూమ్లో కూర్చోబెట్టి మిక్సీ పడుతున్నాను. అయ్యో, నేను మర్చిపోయాను, మనకు
మనం ఇందులో జీలకర్ర వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన విధంగా టెక్స్చర్లో పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. అంతా ఇలానే పౌడర్ చేసుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ కొద్ది కొద్దిగా తీసి మిక్సీ పట్టుకుంటున్నాను. అన్నీ ఒకసారి పట్టుకోలేం కదా. పాప ఏడుస్తుంది మిక్సీ పడుతుంటే. నేను అయినా కూడా తనకి ఇవాళ ఉగ్గు పెట్టడానికి లేదు కాబట్టి తను ఏడుస్తుండగానే నేను అలానే మిక్సీ పడుతున్నాను. అంతా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా చల్లారనివ్వాలి. వేడిగా ఉంటే బూజు అలా పురుగులు అలా పడతాయి. అందుకే మనం కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్ కానీ ఒకటి స్టీల్ గిన్నె కానీ తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర గ్లాస్ జార్ ఏమీ లేదు, అందుకే నేను స్టీల్ టిఫిన్ డబ్బాలో పోసి పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది కనీసం 1 month అయినా 15 days అయినా ఉంటుంది. నాకైతే ఇది 1 month వస్తుంది. డైలీ 2-3 స్పూన్స్ మాత్రమే వేసుకుంటాం కాబట్టి 1 month దాకా అవుతుంది. నేను ఎప్పుడు ఇలాగే మకానా, ఓట్స్, అటుకులతో ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసి మా పాపకు ఉగ్గు తినిపిస్తాను. ఇప్పుడు మా పాపకి ఉగ్గు తినిపించే టైం అయింది. ఒక బౌల్ తీసుకొని అందులో 2-3 స్పూన్లు వేసుకుంటాను. 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది మా పాపకి. మీకు నచ్చినంత మీరు ఎంతైతే తినిపించాలనుకుంటారో మీరు అంతే వేసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్లు తీసుకొని అందులో ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. మనం డైరెక్ట్ పొయ్యి మీద వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ముందుగానే వాటర్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడవనివ్వాలి. చూడండి, ఇలా కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక కలుపుకున్న పౌడర్ని ఇందులో వేసేయాలి. దాన్ని మంచిగా సన్న మంట మీద పెట్టి కలపాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి. సన్న మంట పెట్టుకోవాలి. పెద్దగా మంట పెట్టుకున్నట్లయితే మాడిపోతుంది. చిన్న మంట మీద పెట్టుకొని ఇలా గట్టి అయ్యేంత వరకు దాకా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి ఇంట్లో చేసింది, మా అత్తమ్మ పాప కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి మా అత్తమ్మ మా పాప కోసం బర్రె పాలు ఇచ్చినప్పుడు తయారు చేసి పెట్టింది. ఇవి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను మా పాపకి డైలీ 1 egg యాడ్ చేస్తాను. ఉడకబెట్టుకున్న ఎగ్ ఇందులో యాడ్ చేస్తాను. నేను ఇందాకే కోడిగుడ్డు ఉడకబెట్టుకున్నాను. ఎందుకంటే లేట్ అవుతుందని ముందుగానే కోడిగుడ్డు ఉడకబెట్టుకున్నాను. మా పాపకు తినే టైం అయింది. తను ఏడుస్తుంది ఓ పక్క. ఇప్పుడు దీన్ని అలానే పెడితే తినదు, పీసెస్గా పెడితే తినదు మా పాప. అందుకే నేను ఇలా చిన్న ముక్కలుగా చిన్నగా వచ్చే విధంగా ఇలా గీరుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేనైతే రోజు మా పాపకి ఇలానే చేస్తాను. ఇలా గీరుకున్న తర్వాత ఇలా ఉంది. ఇందులోనే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉగ్గుని ఇందులోనే కలుపుకుంటాను. ఇది మీకు మంచిగా అనిపించకపోవచ్చు, కానీ నేను రోజు మా పాపకి ఇలానే పెడతాను. డైరెక్ట్గా ఎగ్ పెడితే తినదు, అందుకే ఇందులో కలిపి రోజు పెడతాను తనకి. మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఏదైనా అలాగే వట్టి ఉగ్గైనా పెట్టుకోవచ్చు. డాక్టర్ తనకి రోజు ఒక ఎగ్ తినిపించమని అన్నాడు. ఆ ఎగ్ పెడితే తినట్లేదు, అందుకే నేను ఇలా ఉడకబెట్టి ఇలా చిన్న ముక్కలుగా చేసి అందులో కలిపి పెడుతున్నాను. రోజు ఇలానే తినిపిస్తాను. ఇలా అయితే తను ఇష్టంగా తింటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లలకి ఇలానే తినిపించండి. బాగా వెయిట్ గెయిన్ అవుతారు.